బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఓ వ్యక్తి పిల్లల కోసం ఆర్డర్ చేసిన చాట్ బండార్లో బొద్దింకను చూసి షాక్ గురయ్యాడు. వనస్థలిపురంలో ఉన్న మిఠాయివాలా స్వీట్ షాప్ లో ఈ ఘటన వెలుగు చూసింది. కుటుంబ సభ్యులు కోసం రవి అనే వ్యక్తి మిఠాయివాలా స్వీట్ షాప్ లో చాట్ బండార్ కొనుగోలు చేశారు. ఇక ఇంటికి తీసుకెళ్లి పిల్లలకు ఇచ్చాడు. సంతోషంగా చాట్ తింటుండగా అందులో బొద్దింక దర్శనమిచ్చింది. బొద్దింకను చూసిన వెంటనే పిల్లలు తల్లిదండ్రులకు చెప్పడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇక వెంటనే ఈ విషయాన్ని ఫుడ్ సెక్యూరిటీ అధికారులకు చెప్పడానికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఓ వ్యక్తి పిల్లల కోసం ఆర్డర్ చేసిన చాట్ బండార్లో బొద్దింకను చూసి షాక్ గురయ్యాడు. వనస్థలిపురంలో ఉన్న మిఠాయివాలా స్వీట్ షాప్ లో ఈ ఘటన వెలుగు చూసింది. కుటుంబ సభ్యుల కోసం రవి అనే వ్యక్తి మిఠాయివాలా స్వీట్ షాప్ లో చాట్ బండార్ కొనుగోలు చేశాడు. ఇక ఇంటికి తీసుకెళ్లి పిల్లలకు ఇచ్చాడు. సంతోషంగా చాట్ తింటుండగా అందులో బొద్దింక దర్శనమిచ్చింది. బొద్దింకను చూసిన వెంటనే పిల్లలు తల్లిదండ్రులకు చెప్పడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని ఫుడ్ సెక్యూరిటీ అధికారులకు చెప్పడానికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. 1 అవర్ బ్యాక్ 5 గంటల సమయాన్ని మిఠాయి వాళ్ళ పనామా దగ్గర వచ్చి ఒక పాపడ చాట్ తీసుకున్నాం. మా పిల్లల కోసం అని చెప్పేసి 1 వీక్ నుంచి అడుగుతుంటే చాట్ తీసుకున్నా అని తీసుకొని ఇంటికి పోయినాక మా పిల్లలకు పెడితే పాప తిన్నది, బాబు తింటుంటే దాంట్లో బొద్దింక కనిపించింది. ఈ మిఠాయి వాళ్ళ వనస్థలిపురం పనామా ఎక్స్ రోడ్ ఇక్కడికి వచ్చి చూపిస్తే వాళ్ళని బొద్దింక వచ్చిందని చూపిస్తే ఏమో రావచ్చేమో, బటనీళ్ళు రావచ్చేమో, కావాలని ఏం చేయము అని చెప్పేసి సమాధానం. జిహెచ్ఎంసీ అధికారులకు కూడా నేను ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ లేపలేదు. వాళ్ళు 2 ఫోన్ నెంబర్లు చేస్తే 2 ఫోన్ లోపల కూడా లేపలేదు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేశాను, వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఇటువంటి మళ్ళీ ఇంకోసారి జరగదు.